మనం ఏదైనా సాధించే ప్రయత్నంలో ఒక్కసారి విఫలమవుతాం. అప్పుడు ఎదురైన నిరాశలో దాన్ని వదిలి వేరే దానిపై దృష్టి సారిస్తున్న సమయంలో పరిస్థితులు మారినా లక్ష్యం మారకూడదు. ఎక్కడ పోగొట్టున్న దాన్ని అక్కడే వెతికి పట్టుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. మనలో ఎంతమంది వాటిని చెవికెక్కించుకుంటామో గాని హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ మాత్రం ఆ మాటనే మంత్రంగా చేసుకుని తను అనుకున్న దాన్ని సాధించింది. వివరాల్లోకి వెళ్తే హీరోయిన్ కాకమునుపు మోడల్ గా పలు యాడ్స్ చేసిన రకుల్ హీరోయిన్ అయ్యాక వాటిని కొనసాగిస్తూ వచ్చింది. అలా రకుల్ నటించిన ఓ యాడ్ ఫిల్మ్ మురుగదాస్ కంటపడింది. వెంటనే ఈ అగ్రదర్శకుడు సదరు సంస్థని సంప్రదించారట. అయితే ఆ సంస్థ వారు రకుల్ కి సినిమాలో నటించే ఉద్దేశం లేదని చెప్పడంతో మురుగదాస్ ఖాళీ చేతులతో తిరిగి వచ్చేశారట. ఎంతకీ మురుగదాస్ ఏ సినిమా కోసం రకుల్ ని సంప్రదించారనుకున్నారో తెలుసా? విజయ్ కి తెలుగులో మార్కెట్ ఏర్పరిచేంతటి హిట్ ఇచ్చిన తుపాకీ. అప్పటికే రకుల్ కన్నడ, తెలుగు, తమిళ్లో ఒక్కో సినిమా చేస్తున్నా పెద్ద పాపులారిటీ లేకపోయింది. అలా రకుల్ చేజారిన అవకాశం కాజల్ ని వరించింది. ఆ విషయం ఇటీవల మహేష్ సినిమా షూటింగ్ లో జరిగిన చర్చల్లో బయటపడింది. దాంతో మురుగదాస్ తో పనిచేసే అవకాశం కోల్పోయిన ఇప్పుడు లభించడం తన అదృష్టమంటూ మురిసిపోతోంది రకుల్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.